ఆల్ బాగున్నారా? నేను మీ రితిక. ఈరోజు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను వెనస్డే వెళ్ళి మంచిగా ముఫాసా మూవీ చూసి వచ్చానమాట. అయితే ఈ మూవీ రివ్యూ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను కంప్లీట్గా స్టోరీ చెప్పను, కానీ కొన్ని చెప్తాను, అందులో హింట్స్ ఇస్తాను. ఎలా ఉంది మూవీ అని మీకు చెప్తానమాట. ఫెయిరీ టేల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బిగ్ వరల్డ్ అనమాట. ఎంత బాగుంటాయి కదా అవి చూడ్డానికి, యానిమేషన్ ఫిలిమ్స్. కానీ చాలామందికి ఇవి కొంచెం నచ్చకపోవచ్చు, కానీ మనకైతే స్పెషల్గా నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. ఇకపోతే ఈ మూవీ గురించి వచ్చాలనుకుంటే, ది గ్రేట్ మహేష్ బాబు సార్ దీనికి వాయిస్ ఇచ్చారనమాట. లాస్ట్ టైం 2019లో వచ్చిన మూవీకి ఆ క్యారెక్టర్కి వచ్చేసి నాని గారు ఇస్తే వాయిస్ ఓవర్, ఈసారి మన మహేష్ బాబు సార్ ఇచ్చారు. సో అది ఇంకొంచెం ఎగ్జైటెడ్ని క్రియేట్ చేసింది నాకైతే. ఇకపోతే అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందంటే, నేను మన నెట్ఫ్లిక్స్లో వాటిలో చూసాను కానీ లేదు. సో ఇన్ఫినిటీ మాల్కి వెళ్ళి ఆ రోజు వెనస్డే నైట్ షో చూశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా సరే ఫ్రీగా ఉండి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఫిలిం అనమాట. మీ కిడ్స్ మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఎంత బాగుంటుంది అంటే అంత బాగనిపిస్తుంది. ఇకపోతే మనం 2019లో చాలా మనం ద లయన్ కింగ్ మూవీస్ చాలా చూసాం కదా. దీంట్లో డిఫరెన్సెస్ ఏంటంటే, ఆ మూవీస్లో మన హీరో వాళ్ళ డాడీ రాజయ్య ఉండి ఇక వాళ్ళ తమ్ముడు వీటన్నిటి మీద ప్లాన్ చేసి రాజుని చంపేసి కొడుకుని ఎక్కడనో తప్పించి ఇక నేనే రాజుని అని చెప్పి ఇక తోడేళ్ళని ఆయన ఫ్రెండ్స్ చేసుకొని ఇక రాజ్యాన్ని నాశనం చేస్తూ ఉంటాడు కదా. ఇది కొంచెం అన్నిటికంటే డిఫరెంట్గా తీశారు. దీంట్లో ఏంటంటే హీరో అక్కడ తప్పిపోయినట్టే ఇక్కడ కూడా తప్పిపోయి ఇంకా వేరే గుంపుకి వెళ్ళిపోయి అక్కడ తనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ కూడా దొరుకుతాడు. ఇద్దరు కలిసి పెరిగి ఇంకా ఇందులో ఏంటి తెల్ల సింహాలు అనేవి విలన్స్ అనమాట. అవి వచ్చి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అటాక్ చేస్తాయి. ఇక వీళ్ళు అక్కడ నుంచి పారిపోతూ ఒక మిన్నేలి అనే ఒక రాజ్యానికి వెళ్ళాలనుకుంటారు. అయినా వీళ్ళని తెల్ల సింహాలు ఫాలో చేస్తూ ఉంటాయి. సో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఇక వాళ్ళ అమ్మ దగ్గర మాట తీసుకొని అట్లా పోతూ ఉంటారు. ఇంతలోనే మన ఆడవాళ్ళ మీద ఎప్పుడు ఏడ్చి చచ్చే ఈ జనాలకి అక్కడ పాపం ఆడసింహం మీద కూడా ఏడ్చారు. ఆడసింహాన్ని ఫస్ట్ ఫ్రెండ్ లవ్ చేస్తాడు అనమాట, కానీ ఆడసింహం హీరోని లవ్ చేస్తుంది. ఇది యూనివర్సల్ ట్రూత్. దీన్ని ఎందుకు సాగుపడతారు ఆడవాళ్ళ మీద? సో అక్కడ తెల్ల సింహాలు అవి అట్లా ఫైట్ జరుగుతూ ఉంటే హీరో ఈ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుంటారు. కాకపోతే ఈ ఫ్రెండ్ ఆల్రెడీ మహేష్ బాబు సార్కి చెప్తారు, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పి. కానీ ఏంది, ఆ అమ్మాయి ఈయన లవ్ చేయడంతో ఇంకా వీళ్ళిద్దరు కలిసి లవ్ చేసుకుంటారు. ఆ విషయం తెలిసిన హీరో ఫ్రెండ్ విలన్ అయిపోయి ఇక వీళ్ళిద్దరి గురించి తెల్ల సింహాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. ఈ అంతా జరుగుతూ ఉంటే మన కామెడీ క్యారెక్టర్స్గా బ్రహ్మానందన్ సార్, బూంబాగా, మళ్ళీ టిమోన్ వచ్చేసి మన అలీ సార్ చేశారనమాట ఈ క్యారెక్టర్. లాస్ట్ 2019లో వచ్చిన ది లయన్ కింగ్లో కూడా వాళ్ళే చేసిండ్రు, కానీ దీంట్లో కూడా వాళ్ళే చేసిండ్రు. లాస్ట్ టైం దాంట్లో ఎక్కువ కామెడీ ఉంది, దీంట్లో వీళ్ళకి కొన్ని సీన్లు మాత్రమే ఇచ్చారు. మొత్తం ఆ పక్షి అండ్ కోతి వీటితోటే నడిచిపోయింది. ఎక్కువగా వాటి సీన్స్ ఇవ్వలేదు, కానీ వాయిస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఈ మూవీది. చూస్తున్నంతసేపు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అట్లా ఇంకా వాళ్ళ కామెడీ తోటి సరిపోయింది. ఇంకా ఈ తెల్ల సింహాలు అండ్ మన లయన్ కింగ్లో ఈ సార్కి కొంచెం మహేష్ బాబు సార్కి స్పెషల్గా ఒక చిన్నది ఇచ్చారు. ఏంటంటే ఆయన దూరంగా ఉన్న దేన్నైనా పసిగట్టేస్తాడు అనమాట. ఆ దూరంగా ఉంది ఏ యానిమల్ స్మెల్ చూసి అది ఎక్కడి సైడ్ నుంచి వస్తుంది, అది ఏ స్మెల్, ఇక ఏ యానిమల్ ఎక్కడుంది, వాటి బరువులు, ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేసే గుణాలన్నీ ఈ స్పెషల్గా హీరోకి ఇచ్చారనమాట, హీరో రోల్కి దీనికి. సో అట్లా మూవీ పోతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు మినేలీకి వెళ్తారు. అయితే వీళ్ళకి హెల్ప్ చేయడం వల్ల తెల్ల సింహాలు కూడా ఆ మినేలీకి వస్తాడు. ఇక హీరో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఏనుగులను, సింహాలను, మళ్ళా అక్కడ ఉండే జింకలను, దుప్పులని, అన్నిటినీ, చీతాస్ని అన్నిటినీ మోటివేట్ చేసి అన్నిటితో కలిసి ఆ తెల్ల సింహాలతోటి ఫైట్ చేస్తాడు. లాస్ట్ మినిట్లో ఇలా ఫ్రెండ్ కూడా కరిగిపోయి మహేష్ బాబు సార్కి హెల్ప్ చేస్తాడు అనమాట. అట్లా వాళ్ళు ఫైట్లో గెలిచి మహేష్ బాబు సార్ రాజుగా మినేలి రాజ్యానికి ఎంపిక అవుతాడు. అక్కడితో అయిపోతుంది. అయితే ఇక్కడ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, మహేష్ బాబు సార్ని వాళ్ళ ఫ్రెండ్ 3 times కాపాడుతాడు. వేరే రాజ్యం నుంచి ఇక్కడ రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే రన్నింగ్ రేస్లో ఓడిపోయమని మహేష్ బాబు సార్ని కాపాడుతాడు. ఇంకా
2-3 టైమ్స్లో మహేష్ బాబుకి సార్కి అంత హెల్ప్ చేశాడు కదా, ఆయన చేసిన ఒక్క మిస్టేక్ని ఆయన అపాలజైజ్ చేయడం అనమాట. ఏందో ఏమో ఈ హీరోస్ ఎప్పుడు వాళ్ళదే నెగ్గించుకుంటారు, మనల్ని పట్టించుకోరు. సో అట్లనే అయ్యింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. రొటీన్కి భిన్నంగా జరిగింది ఈసారి స్టోరీ. నేను మొత్తం దీన్ని వివరించాలనిపిస్తుంది కానీ చూడాలనుకునే వాళ్ళు దీన్ని మిస్ అయిపోతారనమాట ఈ థ్రిల్ని. సో అట్లా ఏం జరగకుండా ఉండాలంటే అందుకే నేను ఏం చెప్పట్లేదు. మీరంతా కూడా వెళ్ళి హ్యాపీగా మూవీని చూసి ఎంజాయ్ చేయండి. నన్ను ఇలా రివ్యూ చెప్పమని కొందరు అడిగారు, అందరికీ నేను విడమర్చి చెప్పలేను కాబట్టి ఇట్లా ఇచ్చానమాట. మీకు కూడా నాది నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నేను ఉంటాను మరి. అందరికీ హ్యాపీ సండే. బాయ్ ఆల్.